అందరితో పాటు మాట్లాడతామని చూస్తున్నారు. ఎలా చూడొచ్చు మరి? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. మీరు లేవనెత్తినటువంటి ఈ సమస్య, పెట్టినటువంటి చర్చ ప్రజలకు, దేశానికి అత్యంత అత్యవసరమైనటువంటి కీలకమైనటువంటి సమస్య. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి కారణాల వల్ల ఈరోజు ప్రతి మనిషి జీవితం మీద దీని యొక్క ప్రభావం కనబడుతోంది. ఈ కనబడే ప్రభావం మనం తినేటువంటి ఆహారం మీద, మనం వండుకునేటువంటి దాని మీద, హోటల్స్ లోపల, అన్ని రంగాల లోపల దీని ఎఫెక్ట్ మొన్నటి వరకు పడుతూ వచ్చింది. గత 2-3 రోజులుగా రవాణా మీద ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ మీద కూడా షార్టేజ్ వస్తుందన్నటువంటి వదంతులే కానివ్వండి, జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రధానమంత్రి పార్లమెంట్లో లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తున్న ప్రకటన, ఏ కారణం చేతనైనా ఈ యొక్క పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ ఉత్పన్నానికి ప్రధాన కారణం ఏమిటి అని నిన్న ఇవాళ మీడియాలో వస్తున్న చర్చలే కానివ్వండి, వస్తున్న డిక్లరేషన్స్ చూస్తే, ఇంతకుముందు డీలర్స్కు, ఈ ఆయిల్ డీలర్స్కు 7 to 15 days సైట్ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ క్రెడిట్ అనేది రద్దు చేసి ఉన్నటువంటి దాన్ని ఇమీడియట్ గా డబ్బులు పే చేయండి, డబ్బులు క్యాష్ అండ్ క్యారీ, అంటే మీరు డబ్బులు ముందు అడ్వాన్స్ పే చేస్తేనే మేము మీకు స్టాక్స్ పంపిస్తామనేటువంటి నిబంధన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఆయిల్ కంపెనీస్ పెట్టడం వల్ల ఉత్పన్నమైన సమస్య. ఎందుకంటే అందరూ డీలర్లు అడ్వాన్స్ పేమెంట్ చేసి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు, కాస్త వెనక ముందు అవుతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే స్టాక్స్ కొంత దగ్గర నో స్టాక్స్ అని వచ్చిందో, ఆయిల్ కొరత వచ్చింది అన్నటువంటిది ఏర్పడ్డది. దీన్ని అధికారికంగా ఈ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి ప్రెస్ నోట్ ఇవ్వడం అని జరిగింది. అంటే దీనికి సమస్య ఏమిటి? ప్రభుత్వము ఈ సమస్యను హ్యాండిల్ చేసేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం పూర్తిగా. ఈ ఇంధనాలకు సంబంధించింది పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ యొక్క యూటిలైజేషన్ 10 to 15%, 10% కూడా దాటదనేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అంచనాలు. దాని మీద ఇమీడియట్ గా మీరు షార్టేజ్ విధించే వరకు ఇవన్నీ గ్యాస్ లో కూడా సమస్య ఉత్పన్నమైంది. దాంతోపాటు ఇప్పుడు ఆయిల్స్ మీద కూడా ఈ విధంగా వాళ్ళు డీలర్స్ కు మీరు ఏదైతే సైట్ ఇచ్చేటువంటి రెగ్యులర్ గా నడిచే రొటీన్ ప్రాసెస్ కాక అడ్వాన్స్ పేమెంట్ అనే వరకు ఇక్కడ ఆయిల్స్ లో కూడా ప్రాబ్లం ఏర్పడ్డది. నిజంగా కొరత ఉందా లేదా అన్నది చూస్తే, ప్రభుత్వాలు ఇస్తున్న ప్రకటనను చూస్తే మా దగ్గర సఫిషియెంట్ ఆయిల్ ఉంది, 2 నెలలకు ఉంది అంటారు, నెలకు ఉంది అంటారు. మీ వేరే కొంతమంది నిపుణులు చూసి 20-25 రోజులకు మించి లేదంటున్నారు. కానీ ఏది లేకపోయినా, ఏది వచ్చినా, ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి చూస్తే ఈ యొక్క పరిస్థితిని వాళ్ళు ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో $150 వరకు పోయినటువంటి క్రూడ్ ఆయిల్ ధరను, ఎప్పుడైతే $60, $70, $80 క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడే వాళ్ళు $100, $107 పెట్రోల్ అమ్మినారు. గత 3 ఏళ్లుగా స్టాగ్నేషన్ తోటి ఉన్నది ధరలు. అంతకుముందు ఏ రోజు ధర, ఆ రోజు ఏ రోజు పట్టిక ఆ రోజు ఉండే 5 పైసలు, 10 పైసలు, 2 పైసలు ఎరుక్కుంటే ఎవరికి తెలియకుండా ధర పెంచుకుంటూ వచ్చిండ్రు. 3 ఏళ్లుగా మాత్రం పెంచకుండా అదే విధంగా ఉంచు, తగ్గించలేదు, పెంచలేదు, ₹1 కూడా తగ్గించలేదు, పెంచకుండా అట్నే స్టాగ్నేషన్ గా ఉన్నది. ఈ యొక్క ధరను ఈ 10 సంవత్సరాలుగా 30 లక్షల కోట్ల పైచిలకు సెస్ పేరు మీద ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దండుకుంది. ఇప్పుడు కనీసం ఈ యొక్క విపత్కర పరిణామాలు ఎట్లా ఉంటాయో, ఏం జరుగుతాయో తెలియదు. 1-2 నెలలైనా ఈ ఇంటర్నేషనల్ పరంగా, అంటే డాలర్ పడిపోవడం, మన రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల వచ్చినటువంటి ఎఫెక్టే కానివ్వండి, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ పెరిగినటువంటి దాని వచ్చినటువంటి ఎఫెక్ట్ ప్రజల మీద పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. యూపీఏ ప్రభుత్వం 2014 వరకు ఉన్నప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు $100 పై, $100 పైన, $100 అబోవ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఉన్నా కూడా ₹70కే ఇచ్చింది. ₹70కే ఇచ్చి ఆ యొక్క భారాన్ని ప్రభుత్వం భరించింది. అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మీద డొమెస్టిక్ వాళ్లకు $350 వరకు కూడా సబ్సిడీ ఇచ్చింది. సామాన్యుడికి ఇచ్చిన సబ్సిడీ ఎత్తేసిండ్రు. డీజిల్, పెట్రోల్ దాని మీద మీరు అడ్డగోలు సుంకాలను వేసి 10 సంవత్సరాలుగా దండుకొని కనీసం 1-2 నెలలన్నా కూడా జరిగేటువంటి భారాన్ని మోయలేకుండా ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ప్రజల యొక్క బాగోగులు చూడడం, ఒక 2-3 నెలల కాలం పాటన్నా కనీసం వీళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏంది తెలిసేంత వరకు కూడా భరించకుండా ఇమీడియట్ గా రేట్లు పెంచుతుంది. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఈ యొక్క లేని కృత్రిమ కొరతను సృష్టించి ఇమీడియట్ గా రేపు ధరలు పెంచడం, అదేవిధంగా May 2 రోజు ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలైన తర్వాత
ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచాలనేటువంటి ఒక స్ట్రాటజీ తోటి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్. దీనికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కానీ నేరో వాళ్ళు ఉన్న ప్రైవేట్ పెట్రోల్ వాళ్ళు ఇమీడియట్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరగగానే వాళ్ళు టోటల్ గా స్టాక్స్ అన్ని కూడా ఎత్తేసి సప్లై టోటల్ గా ఆపేసారు. వాళ్ళు రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనుక్కున్నప్పుడు మాత్రం వాళ్లకు ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వడం, ప్రజా వినియోగానికి గవర్నమెంట్ సంబంధించిన ఆయిల్ కంపెనీస్కి ఇవ్వలేదు, అవి ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చారు. మీరు ఎప్పుడైతే హైయెస్ట్ రేట్ కొనాల్సి వస్తుందో ఇమీడియట్ గా వాళ్ళు షట్ డౌన్ చేసిండ్రు. అంటే వాళ్ళు షట్ డౌన్ ఎందుకు చేసిండ్రు? వాళ్ళు తక్కువ రేటుకు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకు ఆయిల్ సప్లై చేసినప్పుడు, ఈ విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు షట్ డౌన్ చేస్తున్నారు? దేని మీద నియంత్రణ లేదు. ప్రజల మీద భారం మోపడం, ప్రజల క్షేమాన్ని పూర్తిగా మర్చిపోయి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా లాక్డౌన్ లాంటి పరిస్థితి రావచ్చు అని వారు చెబితే, ఇంతకుముందు లాక్డౌన్ రావచ్చు అని చెప్పారు, తెల్లారలేదు మర్నాడు అసలు ఎవరి ఇన్ఫర్మేషన్ లేకుండా లాక్డౌన్ పెట్టిండు. లాక్డౌన్ పెట్టడం వల్ల ఎంత అవస్థలు పడ్డారన్న విషయం అందరికి తెలిసిందే. అది ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక ఇది. మరి ఈ సమయంలో లాక్డౌన్ గురించి వారు ప్రస్తావిస్తే ప్రజలు ఏ విధంగా ప్యానిక్ అవుతారు, ఏ విధంగా భయాందోళనకు గురవుతారు? నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేవలం ప్రజలను పన్నులు కట్టేటువంటి ఒక సాధనంగానే చూస్తున్నారు తప్ప ఇది ప్రజాస్వామ్యము, ఈ ప్రజల యొక్క వాళ్ళ కేవలం మన కేర్ టేకర్స్ము, ప్రజాధనాన్ని కేర్ టేకర్స్ అన్నటువంటి పద్ధతిలో పనిచేయట్లేదు. కార్పొరేట్ కంపెనీలకు కొందరికి ఒత్తాసు పలికేయడానికి కేర్ టేకర్ గా మాత్రమే పనిచేస్తున్నారు. ప్రజాక్షేమాన్ని, వెలిఫేర్ ని మర్చిపోయి. శ్రీనివాసరావు గారు, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంధన కొరత ఏర్పడుతుంది, దీనికి సంబంధించి కొంత చూద్దామన్నా కానీ ఎప్పుడైతే అధికారులు స్టీఫెన్ రవీంద్ర కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, నో స్టాక్ బోర్డు పెడితే తీసుకుపోయి లోపలేయాల్సిందే అంటున్నారు. అంటే దొరికింది ఏం చేస్తారు మరి? వాళ్ళకి ఇయ్యంది క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన డీలర్లకు అంటే ఒకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆయిల్ వాటి మీద నియంత్రణ ఎంతవరకు అంటే బ్లాక్ చేయకుండా ఉండడం, వాళ్ళు ఉన్న స్టాక్ ని ఏమన్నా దొడ్డిదారుల తరలిస్తే దాన్ని అక్రమంగా ఏమన్నా చేస్తే ఆపడానికే తప్ప స్టాక్స్ ఎన్హాన్స్ చేయడానికి కానీ డిక్రీజ్ చేసేటువంటికి కానీ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి వాళ్ళు ఇదేదో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత. రేపు ప్రజలను భయాందోళనకు గురి చేసి రేట్లు పెంచాలని, అంటే ఇప్పటివరకు రేట్లు పెంచుకున్నారు కదా, ఇప్పటివరకు తీసుకున్నారు కదా అని అడగకుండా ఉండడం కోసం ఏదో రేటుకు పెట్రోల్ డీజిల్ దొరికితే సరిపోద్ది, ఏదో రేటు గ్యాస్ దొరికితే సరిపోద్ది అనేటువంటి పరిస్థితి తేవడం కోసం చేస్తున్నటువంటి అంతర్జాతీయంగా సమస్య ఉన్నది, అందరికీ ఉన్నది. కాకపోతే దాన్ని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఏదో విధంగా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ఇంకా ఇతర ఇంధనాల వైపుకు ప్రజలు మళ్లే విధంగా చేసుకోవాలి తప్ప భయాందోళనకు గురి చేసి లేని కృత్రిమమైనటువంటి సమస్యను సృష్టించారు. మీ పార్టీ అధికారులే చెప్తున్నారు, మీ పార్టీ అధికారులే నో స్టాక్ బోర్డు పెడితే. అవును, నో స్టాక్ బోర్డు పెడితే అంటే వాళ్ళు ఉండంగా స్టాక్స్ ఉండంగా నో స్టాక్ పెట్టి బ్లాక్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తారు. స్టాక్ లేకపోతే ఎందుకు చేస్తారు వాళ్ళ మీద? రైట్. నిజంగానే పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వనరులకు కొరత ఏర్పడుతుందా? నిజమా? ఎంతవరకు ఇది కరెక్ట్? రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు, నిజంగా పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో మనం చూస్తున్నాం, గత నెల రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక గ్యాస్ కొరత మాత్రమే ఇబ్బంది పెడుతుంది 45 రోజులకు, కానీ బుక్ అవ్వట్లేదు. చాలా వరకు ఇప్పటికీ హాస్టల్ కావచ్చు, లేదంటే రెస్టారెంట్లు కావచ్చు మూతపడ్డ దాఖలాలున్నాయి. ఇటు బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ నిజంగా ఇబ్బంది చాలా అవుతుంది. ఒక సిటీలోనే కాదు, జిల్లా నేపథ్యంలోనే పల్లెటూరులను సైతం గ్యాస్కు సంబంధించి కొరత తాకింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో, స్టేట్లో మాత్రం ఇంధన కొరత పడ్డది. ఈ